దత్తాపురి ఠాగూర్ గురించి చెప్తాడు, అవన్నీ చెప్తాడు ఆయన. కానీ ఎర్ర జెండా గురించి మనకు చెప్పడు. ఎవ్వడు బెంగాల్ గురించి, ఎవరు వేటూరు సుందరమూర్తి గారు, ఇంకెవరెవరో ఎందుకు, నేతాజీ పుట్టి, ఇవన్నీ పాడతాడు కదా. జ్యోతి భాస్కర్, అదే మీరు ఆ సినిమాలో చూడండి, డైరెక్టర్ ఈజ్ బెటర్. రామ్మ చిలకమ్మ పాట పాడుతున్నప్పుడు పైన మటుకు ఎర్ర జెండా కూడా వేలాడుతూ ఉంటుంది. డైరెక్టర్ సెట్టింగ్ పెట్టినప్పుడు బెంగాల్లో అది ఉండాల్సిన అవసరాన్ని డైరెక్టర్ గుర్తించాడు, చూపించాడు. కానీ పాట రాసిన మహాకవి గారు మటుకు ఎరుపు అన్న మాట లేకుండా చేశాడు. అంటే శక్తులు కళారంగంలో కానీ, సాంస్కృతిక రంగంలో కానీ, సమాచార రంగంలో కానీ సంకేతాలు ఏమి ఇవ్వాలి, ఏమి ఇవ్వకూడదు అన్నది ఎంత జాగ్రత్తగా ఉంటారు. మీడియా మాయాజాలం తెలుగులో చిన్న బుక్ ఉంది కదా, వస్తూ ఉంటుంది. నామ్ చామ్స్కీ చాలా స్పష్టంగా చెప్తాడు, ఏదైనా చూసేటప్పుడు ఆ వీక్షకుడు అర నిమిషం కూడా